హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. స్టేట్ హెల్త్ సొసైటీకి సంబంధించిన A&N ఐలాండ్స్ కొత్త ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. దీంట్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. దీంట్లో మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ అయితే రీనల్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్ట్ అయితే ఉందన్నమాట. దీనికి మనకు 12th కంప్లీట్ అయి ఉండాలి. అలాగే 12th తర్వాత 2 years డిప్లొమా కంప్లీట్ చేసి వీళ్ళు కండక్ట్ చేసే ట్రేడ్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. ట్రేడ్ టెస్ట్ వాళ్ళైతే డిపార్ట్మెంట్ వాళ్ళైతే కండక్ట్ చేస్తాడు. ట్రేడ్ టెస్ట్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 60 years కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. నెంబర్ ఆఫ్ పోస్ట్లో ఒక వేకెన్సీ అయితే ఉంది. దీంట్లో మనకి శాలరీ అయితే 25,000 అయితే ఉంటుంది స్టార్టింగే. రీనల్ టెక్నీషియన్కి ఎవరైతే దీనికైతే అప్లై చేద్దాం అనుకుంటారో వీళ్ళు అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ సెలెక్షన్ బట్టి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. డేట్ టైం వెన్యూ చూసుకుంటే మనకు 16 April 10:30 AM మనకు సెక్రటరియేట్ లోపల హెల్త్ అండ్ అడ్మినిస్ట్రేషన్ A&N ఛాంబర్లో అయితే వీళ్ళైతే మనకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన కోల్డ్ చైన్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ సైన్స్ లాజిస్టిక్స్లో అయితే మనం అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. ITI, RESC, TRAT అండ్ PGDCA ఇవైతే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 2 to 3 years అయితే కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి స్టార్టింగ్ సాలరీ 25,000. వేకెన్సీ ఒకటి ఉంది. దీని కూడా అన్నిటికీ సేమ్ లొకేషన్ ఉంటుంది. మనకు సెక్రటరియేట్ లోపలనే మనకైతే వీళ్ళైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి సంబంధించి చూసుకుంటే మనకైతే 10th తర్వాత BSc నర్సింగ్ ఆర్ డిప్లొమా అయితే కంప్లీట్ అయితే ఉండాలి. కంప్లీట్ అయిన తర్వాత 2 to 3 years అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 60 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. దీంట్లో మనకి 4 పోస్టులు అయితే ఉన్నాయి. 21,632 అనమాట మనకి స్టార్టింగ్ సాలరీ. దీనికి కూడా సేమ్ టైం, డేట్ అండ్ వెన్యూ అయితే సేమ్ అయితే ఉంది. నెక్స్ట్ మన స్టాఫ్ నర్స్కి సంబంధించిన ఇందాక రీనల్ది ఇది అయితే NPNCDCకి సంబంధించింది. BSc నర్సింగ్ డిప్లొమా దీనికి కూడా సేమ్ అయితే ఉంది. సేమ్ క్వాలిఫికేషన్ ఉంది దానికైతే. నెక్స్ట్ మనకు టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి చూసుకుంటే దీంట్లో మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ BE in ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే మనమైతే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత MCA కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఇంకా మంచిది. దీంట్లో మనకు ఒక పోస్ట్ అయితే ఉంది. స్టార్టింగ్ సాలరీ 40,000 అయితే ఉందన్నమాట ఈ పోస్ట్కి సంబంధించింది. ఏజ్ లిమిట్ 60 years వరకు అయితే ఉంది. కౌన్సిలర్ పోస్ట్కి సంబంధించిన మనకు మాస్టర్ ఇన్ క్లినికల్ ఫిజియాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా MA ఇన్ సోషాలజీ సైకాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బ్యాచులర్స్ ఇన్ ఫిజియాలజీ అలా 2 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ అనేది 60 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన శాలరీ చూసుకుంటే మనకు 35,000 వరకు అయితే ఉంది. అలాగే క్లినికల్ ఫిజియాలజిస్ట్కి పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ తీసుకుంటే MPhil ఇన్ క్లినికల్ ఫిజియాలజీ ఫ్రమ్ RCI రికగ్నిషన్ ఇన్స్టిట్యూషన్ అయితే మనం అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. MA ఫిజియాలజీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సైకాలజికల్ అసెస్మెంట్, న్యూరాలజికల్ అసెస్మెంట్ అయితే వీళ్ళకైతే తెలిసి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ మనకు 60 years అయితే ఉందన్నమాట. దీంట్లో ఒక పోస్ట్ ఉంది. 30,000 అయితే స్టార్టింగ్ సాలరీ అయితే ఉంది వీళ్ళకు. ఆపరేషన్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే గుడ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఏజ్ లిమిట్ మనకు 40 years అయితే ఉండాలన్నమాట. 31st March 2025 వరకు అయితే మనకు 40 years అయితే ఉండాలి. దీంట్లో మనకు ఒక వేకెన్సీ ఉంది. శాలరీ చూసుకుంటే మనకు స్టార్టింగ్ శాలరీ 30,000 ఉంది. అలాగే డ్రైవర్కి సంబంధించిన పోస్టు చూసుకుంటే హై స్కూల్ తర్వాత మనకు హై స్కూల్ 10th క్వాలిఫై అయిన వాళ్ళు అయితే సరిపోతుంది. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లైట్ మోటార్ డ్రైవింగ్ వెహికల్ అయితే ఉండాలన్నమాట. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్ కూడా ఉండాలి. అలాగే రొటీన్ రిపేర్ చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెహికల్స్ చేయడానికి అయితే వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 60 years వరకు అయితే ఉంది. స్టార్టింగ్ సాలరీ 21,000 అయితే ఉందన్నమాట దీనికి మనకు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. ఈ వేకెన్సీలో మనకు ఒక వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి స్టార్టింగ్ సాలరీ 19,000 ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఈ క్యాండిడేట్ అయితే మనకు
12th తర్వాత డిఎంఎల్టీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 60 దాటకూడదు అనమాట. 60 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏఎన్ఎం టెక్నీషియన్కి సంబంధించిన జాబ్ చూసుకుంటే 10th తర్వాత 1.5 year అయితే ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయితే ఉండాలన్నమాట. వీళ్ళు అయితే మనకు ఫీమేల్ వర్కర్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. మ్యాక్సిమం ఫీమేల్ వర్కర్స్ అయితే వెళ్ళొచ్చు. ఏజ్ లిమిట్ అయితే మనకు 60 years వరకు అయితే ఉంది. శాలరీ 1000 చూసుకుంటే 18,500 వరకు అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. అలాగే డెంటల్ అసిస్టెంట్ మ్యాట్రికులేషన్ బోర్డు నుంచి అయితే మనకైతే మ్యాట్రికులేషన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత 2 years డెంటల్ కాలేజ్ ఆర్ క్లినిక్లో అయితే వర్క్ అయితే చేసి ఉండాలన్నమాట. 60 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. శాలరీ చూసుకుంటే మనకు 16,000 వరకు అయితే ఉంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఈ జాబ్స్ కానీ ఇక్కడ ఇందాక నేను పైకి చెప్పానుగా ఇవన్నీ అన్నమాట పోస్టులు అయితే. ఈ పోస్టులకు సంబంధించి మనం టైమ్ అండ్ డేట్ వెన్యూ చూసుకుంటే మనకు 9 AM నుంచి 10 AM మధ్యలో మనకు కాన్ఫరెన్స్ హాల్ ఆఫ్ సెక్రటేరియట్ A&M అడ్మినిస్ట్రేషన్, మనకు సెక్రటేరియట్ లోపల A&M అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ హాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళకైతే జాబ్ అయితే ఉంటుందో. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేయడం లేదు. జస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళకైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉందన్నమాట. ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డేట్ టైమర్ అన్నీ చూసుకొని మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లో మనకు రెజ్యూమ్, బయోడేటా, 1 సెల్ఫ్ అసెటెస్ట్ ఫోటో కాపీస్, మనకు సంబంధించిన 2 ఫొటోస్ కాపీస్, సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్, రెజ్యూమ్, బయోడేటా ఇవన్నీ అయితే తీసుకొని అయితే మీరైతే వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్, మీ క్వాలిఫికేషన్స్, మీ ఇంటర్వ్యూ స్కిల్స్ బట్టి వాళ్ళైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం అయితే అప్లై అయితే మ్యాక్సిమం అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెడికల్ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటే వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.